అసలు కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? నేను ఆ ఛానల్ దగ్గరికి వచ్చినాకే నేను నేర్చుకున్నా. ఓహో! ఇన్ని బ్లాక్స్ ఉంటాయి. కెమెరా ఇలా వావ్! పట్టుకోవాలి, ఇలా ఇలా చేయాలి. ఆన్ చేయాలి, ఇలా చూసుకోవాలి. లవ్ అని లేదంటే ఇంకోటని రిలేషన్‌షిప్ అని ఉంటది. అది అలాంటి ట్రాక్ ఏమైనా ఉందా? ప్రెజెంట్ అయితే లేదండి. ప్రెజెంట్ అయితే లేదు. పాస్ట్‌లో ఉండేది. పాస్ట్‌లో ఉండేది గానీ మనం ఇప్పుడు లేదు. ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఓహ్! అనుకుంటున్నా. సో నైస్. అందరూ బాగా చెప్తారు డైలాగ్. కామెడీ చేయడం అనేది నాకు ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను యాక్చువల్‌గా. మనం మొత్తం పర్ఫెక్ట్‌గా వచ్చేస్తున్నాం. లాస్ట్ రంగాల్లో ఎందుకు డిలే అవుతుంది మనకి? మనం ఎదురెదురుగా కూర్చొని ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకోం. ఇది కూడా ఫస్ట్ లేకపోతే ఇంటర్వ్యూ అన్నమాట. నాకైతే మాత్రం ఫస్ట్ వావ్! ఇంటర్వ్యూ. సూపర్. అది కూడా నేను మీతో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బీటెక్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అమ్మాయి, ఒక అమ్మాయి లక్కీ అని పెట్టిందనమాట పేరు నాకు. ఓకే. సో ఇంకా అది కంటిన్యూ చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి కంటిన్యూ చేశాను. ఓకే. అంటే మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? ఆహా, ఆ వయసులో అని అనిపించింది అనమాట. ఓకే ఓకే. ఓకే. హాయ్ కలిషా గారు. హాయ్ అండి. అసలు పేరే చాలా డిఫరెంట్‌గా ఉంది. అసలు కలిషా అంటే ఏంటి అసలు మీనింగ్ ఏంటి? అంటే మీనింగ్ అంటే ఏం లేదండి. యాక్చువల్‌గా నేను లేట్‌గా పుట్టాననమాట. అంటే 9 మంత్స్ మా అమ్మ వాళ్ళకి అంతా ప్రేయర్ చేసి వాళ్ళంతా దర్గాలకు వెళ్ళి అలా వెళ్ళి ఓకే. కలిషా అంటే ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ నేమ్. ముస్లిమ్స్ ఓకే. నేమ్. ఓకే. దర్గాకి వెళ్ళిన తర్వాత అట్లా వచ్చిందన్న నేను పుట్టానని చెప్పేసి అదొక నమ్మకంతోటి వాళ్ళ నేమ్ పెట్టుకుందాము అని ఓకే. చెప్పేసి ఇంకా వాళ్ళు అట్లా కలిషా అని చెప్పేసి పెట్టారనమాట. అంటే నార్మల్‌గా ముస్లిమ్స్ అంటే కొంచెం పేరు కొంచెం పెద్దగా ఉండడము, లేకపోతే షేక్స్, మొహమ్మద్ అలా ఉంటాయి కదా! అవును. ఓన్లీ మీరు భాష అలా ఏం లేదు. ఓన్లీ కలిషానా? అంటే డిఫరెంట్‌గా ఉంది కదా పేరైతే. షేక్ కలిషా చాలా మంది ఎలా పిలుస్తారంటే నార్మల్ గా కలిషా వలి అని పిలుస్తా ఉంటారు. చాలా మందికి పలకటం రాదు కూడా నా పేరు. అదే కొత్తగా ఉంది. చాలా మందికి అసలు కలేషా అంటారు, కలిషా అంటారు, రకరకాలుగా. మాకు 10th లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ సార్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాలేసా, చెయ్యేసా, ఎక్కడేసావు, ఎవరి మీద కాలేసావు నువ్వు అని చెప్పేసి అంటా ఉంటారు. ఓకే. ఆ నేను సపరేట్గా పెట్టుకుంటా. నేను సపరేట్గా లక్కీ అని చెప్పేసి ఒక నేమ్ అనేది పెట్టుకున్నాను అనమాట బీటెక్ వచ్చాక. ఓకే. ఎవరికి పలకడం రావట్లేదు నేము, అనవసరంగా దాన్ని చెడగొడుతున్నారు, దేవుడి నేమ్ మీరే రాది, డిసైడ్ అయిపోయారు. ఇంకా అవును నేనే కరెక్టే. అనుకొని లక్కీ అని పిలవండి నన్ను అని చెప్పేసి ఇంకా నేను అట్లా ఓకే. అనుకున్నా. కలిషా కాస్త లక్కీ లక్కీ అయ్యారన్నమాట. అయింది. నేను కరెక్ట్ పలికానా? పలికారు. ఓకే. థ్యాంక్ యూ. అసలు కలిషా గారి నుంచి లక్కీ గారికి వచ్చారు. లక్కీ గారు అసలు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలని ఎప్పటి నుంచి వచ్చారు? అంటే యాక్చువల్గా నాకు 8th నుంచి డైరెక్షన్ ఫీల్డ్ కానీ మూవీ ఫీల్డ్స్ కంటే కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట మొత్తం. ఓకే. ఓకే. అయితే టైంలో మనోళ్ళు ఛానల్ స్టార్ట్ చేసి మన ఊర్లో ఇప్పుడు చిన్నగా గ్రోత్ అవుతూ ఉన్నారు. 30K 60 50K ఉన్నప్పుడే మనకి ఓహో 50K ఉన్నారు అప్పట్లోనే మనకు అలా అనిపించేది. 2017లో ఓకే. 30K ఉన్నారు, 50K ఉన్నారు. మనం వెళ్తే ఖచ్చితంగా అబ్బాయి టాలెంట్ బాగుంది, మనం వెళ్తే ఖచ్చితంగా మనం గ్రోత్ అవ్వచ్చు, మనం ఖచ్చితంగా మనం ఫేమ్ అవ్వచ్చు, మనం నేర్చుకోవచ్చు ఇంకా అని చెప్పేసి నేను ఆ ఛానల్లో జాయిన్ అయ్యాను అనమాట. అడిగేసి ఓకే. మీరే జాయిన్ అయ్యారు. నేనే అడిగేసి ప్రీవియస్ లో మీకు వాళ్ళు తెలీదా? తెలుసు. నేను వీడియోస్ చూస్తుంటే నేను ఏంటంటే స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ టెక్ మహేంద్రలో జాబ్ వచ్చింది. సో నేను అట్లా చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి ఖాళీగా ఉండేది ఎందుకో, నాకు ఇంట్రెస్ట్ కదా. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇట్లా అదే మీ వీడియోస్ చాలా చూసాను. చాలా అంటే చాలా ఫన్నీగా, కంటెంట్ కూడా చాలా నీట్ గా అండ్ మిలియన్స్ లో వెళ్ళాయి వ్యూస్ కూడా. అసలు కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు? సాయి అనే ఎవరైతే ఛానల్ మెయిన్ ఉన్నారో సాయి అని చెప్పేసి అబ్బాయి రాసుకోవటం కానీ, ఎడిటింగ్ కానీ, చేయటం కానీ, కెమెరాకి మాకు ఈ బ్లాక్ పెట్టండి అన్న, ఈ బ్లాక్ పెట్టండి అన్న అని చెప్పేసి చాలా ఓపిక్గా నీట్గా చెప్పడం కానీ మొత్తం అతనే. నేను ఆ ఛానల్ దగ్గరికి వచ్చినాకే నేను నేర్చుకున్నా. ఓహో ఇన్ని బ్లాక్స్ ఉంటాయి, కెమెరా ఇలా పట్టుకోవాలి, ఇలా ఆన్ చేయాలి, ఇలా చూసుకోవాలి, ఇలా కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఫ్రేమింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి అనేది నేను అక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను అనమాట. నిజం చెప్పాలంటే నేను అప్పటి వరకు 8th ఉన్నప్పుడు 9th ఉన్నప్పుడు అదేముంది, ఇంకా మూవీస్ చాలా సింపుల్, రాసుకోవడం సింపుల్, చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడిని. నేను అక్కడికి వచ్చాక అనుకున్నాను అనమాట, ఒక ఫ్రేమ్ అనేది ఇలా పెట్టుకోవాలి, మీరు ఇలా చేసుకోవాలన్నా, ఇలా పెట్టాలని చెప్పేసి నేను అప్పుడే నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే. నాకు ఇప్పుడు కూడా రాదు, ఇప్పుడు కూడా నాకు నేర్చుకోవాలని చాలా ఇదిగా ఉంది కానీ బట్ టైం లేదు. ఇంకా సాయి ఏంటంటే షూట్స్ అన్ని రాసిన తర్వాత మన దగ్గరికి వచ్చి
ఇట్లా వీడియోస్ ఉన్నాయన్నా చేద్దామని చెప్పేసి ఇంకా నేను వర్క్ చేసుకుంటా, నాది నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఓకే 12:30కి అయిపోతుంది. ఒక్కోసారి వీక్ ఆఫ్ 2 days ఉన్నప్పుడు అప్పుడే కంప్లీట్ చేసేస్తాం వీడియోస్ ఊర్లో ఉన్నప్పుడు. ఓకే ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఓకే అంటే మీరు ఎక్కువగా ప్రాపర్ ఎక్కడ చేస్తూ ఉంటారు అంటే లైక్ హైదరాబాద్ లోనేనా మీ వీడియోస్ లేదా హైదరాబాద్ రీసెంట్గా వచ్చాము. మేము మా ఊర్లో చేసేవాళ్ళం. ఎక్కడండి మేము అది ఒంగోలు టంగుటూరు. టంగుటూరు ఓహో ఓకే టంగుటూరు ప్రకాశం అంటారు కదా ఓకే ఓకే టంగుటూరు సో ప్రాపర్ అక్కడే చేసేవాళ్ళం అన్నమాట వీడియోస్. ఒక 50 దగ్గర నుంచి అప్రోచ్ అయ్యాను నేను. 50 నుంచి 1 lakh వచ్చింది. 1 lakh నుంచి ఇంకా 1 millionకి వచ్చింది. ఇప్పుడు 16 lakhsకి వచ్చింది. 1.6 millionsకి వచ్చింది. అంటే నార్మల్గా జాబ్ చేసేవాళ్ళు కానీ స్టడీ చేసేవాళ్ళు కానీ మనం ఒక జాబ్లోకి వెళ్ళిపోదాం మనీ సంపాదిద్దాం అన్న మైండ్ సెట్లో ఉంటారు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ సరే ఇంట్రెస్ట్ కొద్దీ అదైనా చేస్తారు లేదంటే జాబ్ అయినా చేస్తారు. బట్ మీరు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు అలా అంటే ఎందుకు? అంటే ఒకటి చేస్తే సరిపోద్ది కదా బేసిక్ అందరితో ఎలా ఉంటుందంటే ఒకటి చేస్తే సరిపోద్ది కదా అన్నట్టు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా మనకి గడవాలి కదా. డాడీ బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడే చనిపోయారు అనమాట. ఇంకా అప్పటి నుంచి మనం జాబ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని హ్యాపీ ఉంచాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఓకే మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళకి మనం తక్కువలో 20 వచ్చినా 30 వచ్చినా ఎంత వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళకి మనం జాబ్ చేస్తున్నారని అదొక ఫీలింగ్ అనమాట వాళ్ళకి. మనకేందంటే మనం ఓకే మనం అనుకున్న గోల్ కి మనం చిన్నగా మనం మూవ్ అవుతున్నాం, చిన్నగా వెళ్తున్నాం. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి హ్యాపీ అనమాట. ఓకే జాబ్ చేసుకుంటున్నాడంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. జాబ్ చేయకుండా చేస్తున్నారంటే వాళ్ళకి మనకి మనీ ఎలాగా మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు అనమాట. సో అందుకని నేను అట్లా రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. నాకు అట్లా లైక్ చాలా మందికి నాకు తెలిసినంత వరకు జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నాకు చాలా చేయాలని ఉంటుంది, ప్యాషన్ చాలా ఉంటుంది, బట్ జాబ్లోనే నాకు టైం అంతా సరిపోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయలేము. బట్ మీరు ఎలా అంత ఇంట్రెస్ట్ ఎలా తెచ్చుకుంటున్నారు? అంటే ఇంకా దేవుడు అలా అనుకుంటారు. కానీ నాకు ఇంట్రెస్ట్ ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే మాత్రం అది కంపల్సరీ చేసుకుంటాను. అది అయ్యేంత వరకు నేను నిద్రపోను అనమాట. అట్లా ఉంటుంది ఇంకా. ఓకే అంటే ఇప్పుడు జాబ్ పరంగా మీకు ఏమి ఏమంటారు ప్రెషర్ అలాంటిది అయితే ఏం లేదు? ప్రెషర్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఓకే కూల్ ఉంది. అసలు ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? అంటే ఇట్లాగే ఇన్స్టా వీడియోస్ వరకు అయితే ఇన్ఫ్లుయెన్సెస్ గా ఓకే బాగుంది, అండ్ జాబ్ పరంగా బాగుంది, ఇంకా ఫర్దర్ గా స్టెప్ అంటే బిగ్ స్క్రీన్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే ట్రై చేశారా దేనికైనా? చేయలేదు. యాక్చువల్గా మా పెదనాన్న వాళ్ళు అంతా అటు సైడే ఉన్నారనమాట. ఓహో ఓకే సూపర్. శకలక శంకర్ తోటి ఒక మూవీ తీశారు, చాలా మూవీస్ తీశారు. వాళ్ళు ఏంటంటే సరిగ్గా కంటెంట్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండటం వల్ల కొంచెం ఫెయిల్ అయింది మూవీ అది. సో ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళు కూడా పెద్ద పెద్ద మూవీస్లో గింబల్ ఆపరేటర్గా, కెమెరామ్యాన్గా అట్లా చేస్తూ ఉన్నారు. నేను ఇంకేంటంటే ఇంకా మా చిన్నాన్న వాళ్ళతోటి నేను ఇంకా వెళ్దాంలే తర్వాత కొంచెం సెట్ అయ్యాక, ఇప్పుడే కాదు, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే డాడీ లేరు, మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం సెట్ అయ్యాక నేను నెక్స్ట్ అనేది బిగ్ స్క్రీన్ మీద ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే సూపర్. దానికైతే మీ బిగ్ స్క్రీన్ కి అయితే ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అసలు దానికన్నా ముందు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే అసలు ప్రాపర్ మీది ఎక్కడ? ప్రాపర్ అయితే నేను పుట్టింది టంగుటూరులోనే. ఓకే ప్రాపర్ అయితే మా నాన్నది కర్నూలు అనమాట. కర్నూలు. మేము అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము, వచ్చేసాం. టంగుటూరులో ఉంటున్నాం ప్రెసెంట్. మేము ఒక 15 years నుంచి టంగుటూరులో, మేము పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం. ఓకే ఓకే మీ ఫ్యామిలీ అంటే ఎంతమంది మీరు? అంటే నేను, మా అమ్మ, అక్క, డాడీ. ఓకే అక్కకి మ్యారేజ్ అయిపోయింది? అయిపోయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. మీకు మ్యారేజ్ అయిపోయిందా? లేదండి. ఇంకా మరి మ్యారేజ్ కోసం ఏమైనా ఆలోచించారా? ఆలోచిస్తున్నాము, కాకపోతే ఇంకా కొంచెం సెట్ అవ్వాలి. ఓకే ఇంకా సెట్ అవ్వాలంటే ఎంత సెట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే లైక్ ఇన్స్టా బాగా చేస్తూ ఉంటారు, మీకు అంతా బాగా ఏమంటారు ఎక్కువ చూసే ఉంటారు బయట ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో సెటిల్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే పెద్దగా ఏం లేదండి. దీనికన్నా కొంచెం మంచి జాబు, ఒక 50-60K వచ్చే జాబ్ మనం ఇట్లా యూట్యూబ్లో చేసుకొని మంచి ఫేమ్ వచ్చి దాంట్లో కూడా మనకి మనీ వస్తే, అంటే యూట్యూబ్లో మనీ వచ్చి నాకంటూ నేను ఒక పేరు అనేది సంపాదించుకొని చేసుకుంటే నెక్స్ట్ అనేది ఇంకా నేను ఫ్యామిలీని కూడా మూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం టైం ఉంది. ఓకే
సో ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నా. అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక టైం ఉందన్నారు, మరి ఈ లోపు ఇంకో ట్రాక్ ఉంటది కదా మనకి, లవ్ అని లేదంటే ఇంకోటి అని రిలేషన్షిప్ అని ఉంటుంది, అలాంటి ట్రాక్ ఏమైనా ఉందా? ప్రెసెంట్ అయితే లేదండి. బాగుంది జోక్. నిజంగా లేదండి, ప్రెసెంట్ అయితే లేదు. ఇన్స్టాలో ఉండే వాళ్ళు నార్మల్ గా జాబ్ చేసుకునే వాళ్ళకైనా లేదు అంటే ఒక పరంగా అవునా ఓకే అని అనుకుంటాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ జనరేషన్ మాత్రం లేదు అంటే ఎవరు నమ్మట్లేదు. ప్రెసెంట్ అయితే లేదండి. ప్రజెంట్ అయితే పాస్ట్ లో ఉండేది, పాస్ట్ లో ఉండేది కానీ మనం ఇప్పుడు లేదు. ఓకే, ప్రెజెంట్ కాలేజ్ టైంలో ఉండేవి, అందరికి ఉండేవి, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదండి. ఏం లేదు. ఓకే, అంటే తర్వాత కూడా ఏమొద్దు అంటే వద్దు, ఇంకా ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఓ సో 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 నైస్, అందరూ బాగా చెప్తారు డైలాగ్. అంటే ఫైనల్ గా వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉండాలి కాబట్టి. అవునవును, అంటే కాలేజ్ లో ఇదంతా ఐడియా లేదు మనకి. అంటే మనకి కాలేజ్ లో మనకి తెలియదు కదా, మనకి అప్పుడప్పుడే మనం వస్తూ ఉన్నాము, ఫ్యూచర్ అంటే ఏందో తెలియదు, మనకి లైఫ్ అంటే ఏందో తెలియదు. అంటే ఏమైనా వేకెన్సీ ఏమైనా పెట్టారా ఎవరైనా రావడానికి? లేదు, డైరెక్ట్ మ్యారేజ్ కే పెట్టుకున్నారా? అంటే యాక్చువల్గా నాకు లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం నాకు. ఓకే, అది ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి ఇంకా నేను అరేంజ్ అయితేనే ఓకే, ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా వాళ్ళ మీద వదిలేసాను, మొత్తం పెళ్లి గురించి మొత్తం వాళ్ళ మీద వదిలేసాను అనమాట. ఓకే, ఇంకా నేను ఏంటంటే దీని మీద ఫోకస్ చేస్తున్నా, లైఫ్ అనేది మనం ఎలా గ్రో అవ్వాలి ఏందనే దాని గురించి ఫోకస్ చేస్తున్నా. ఓకే ఓకే, సూపర్ లక్కీ గారు. సో ఇప్పుడు మీ వీడియోస్ అన్ని మీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కదా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు? చాలా మంది అడుగుతూ ఉంటారండి, మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళంతా స్కూల్లో అంతా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎక్కువ పిల్లలకి అట్రాక్ట్ అవుతుంది అనమాట మా ఛానల్, పెద్దవాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు అడుగుతూ ఉంటారు, మా వెళ్ళినప్పుడల్లా చిన్నపిల్లలు వచ్చి ఊర్లో ఉన్నప్పుడు గోలగోలు చేస్తూ ఉంటారు, వెళ్ళేటప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎట్లయినా సరే గిట్టి క్రేజీ వాయిస్ అంటూ అలా అంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఎక్కడన్నా ఉన్నప్పుడు సెల్ఫీలు తీసుకోవటం కానీ చేసేది కానీ, వాళ్ళు అంతా మా అక్క వాళ్ళు ఫస్ట్ లో ఏదేదో అనుకున్నారు కానీ ఇప్పుడు నుంచి వాళ్ళు ఫోన్లో స్టేటస్ పెట్టుకోవటం, అందరికి షేర్ చేయటం, మా తమ్ముడు అని చెప్పుకోవటం. మా అమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదనమాట యాక్చువల్గా దీంట్లోకి రావటానికి. మనము ఇట్లా నమాజ్ చేసుకోవాలి, మనం ఫిలిం వద్దు అది చెప్పేసి అన్నారు. అందుకే మా చిన్నాన్న కూడా ఆగిపోయింది కూడా అందుకే అనమాట. లేకపోతే మా చిన్నాన్న అంత ముందు ఎన్టీఆర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేశారు అనమాట ఫస్ట్ లో 2003 or 4. ఎస్, నేను చెప్తా ఉంటాను అనమాట, మీరు ఇప్పుడు ఉండుంటే మన పొజిషన్ చాలా వేరుగా ఉండేది, మీరు నమాజ్ అని చెప్పేసి మనం అంటే అది కూడా అని అప్పుడు చెప్పారు కాబట్టి అది మనకి లైఫ్ లో మెయిన్ అది యాక్చువల్గా. అందరు కొంత ఉంటది కదా, నమ్మకాలు ఉంటాయి కదా, సో ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఓకే, దాంట్లో మాత్రం మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా బాగానే తప్పు లేదు, మనం ఇప్పుడు తప్పు చేయట్లేదు, మనం నేను నమాజ్ చేసుకుంటాను, నేను ఇది కూడా మేనేజ్ చేసుకుంటా ఉంటాను, మనం తప్పు లేదు కదా. ఇప్పుడు అది మన దేవుడే మనకి ఇచ్చాడు ఆ మైండ్, మనము చేసుకోవాలి అని చెప్పేసి దేవుడే మనకి ఇస్తాడనమాట. సో మనం రాంగ్ స్టెప్ అయినా మీరు అంత దూరం కూడా వెళ్ళేవాళ్ళు కాదు, మనం తప్పు చేయట్లేదు, మనం ఇంకా 10 మంది నవ్విస్తున్నాం, మనం ఇంకా అది ఇంకా గ్రేట్ థింగ్ అసలు, మనకి కూడా ప్లస్ పాయింట్. అవును, మనం ఇంకా 10 మంది నవ్విస్తున్నాం కాబట్టి అది తప్పు అనిపించలేదు నాకు. మీ దాంట్లోనే ఉంది క్రేజీ బాయ్స్ అంటే చాలా క్రేజీగా ఫన్నీగా ఉంటాయి నిజంగానే. అదే అసలు క్రియేటింగ్ కూడా చాలా బాగున్నాయి, వీడియోస్ కూడా. అంతా ఎడిటింగ్ అని మొత్తం సాయి చేసుకుంటాడు. మేము వచ్చి ఏం లేదనమాట, మేము వచ్చి షూట్ ఉంచోటం, కెమెరా అది ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, యాక్టింగ్ చేయడం, వెళ్ళిపోవటం. మిగతా పని అంతా సాయి మొత్తం ఇంకా సిస్టమ్ ముందు కూర్చుంటాడు, మొత్తం ఎడిటింగ్ చేసుకుంటాడు, మొత్తం ఎలా నచ్చిందో అలా ఎడిటింగ్ చేసుకుంటాడు. రిలీజ్ అయినప్పుడు మేము చూసుకుని మేము నవ్వుకుంటాం, కామెంట్లు పెట్టుకుంటాము, మేము షేర్ చేస్తాము, స్టోరీలో పెడతాము, ఇంకా మా ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేసుకుంటా ఉంటాం. ఓకే ఓకే, అంటే మీకు ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, నాకు ఈ ఫీల్డ్కి వచ్చాకే తెలిసింది లైక్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎలా కెమెరా హ్యాండిల్ చేయాలి, అంత ఈజీ అనుకోలేదు అన్నట్టు అన్నారు కదా. సో ఒక వీడియో చేయడానికి లైక్ ఇప్పుడు మీది ఫేమ్లో పుచ్చకాయది అది తీసుకుంటే ఎంత టైం పడుతుంది ఒక్కొక్క షూట్ కి? అంటే ఒక వీడియో చాలా తొందరగా అయిపోయిందండి, మనకు అర్థం కాదు, టైం కూడా అర్థం కాదు. ఒక 1 hour అయినా కూడా మనకు అర్థం కాదు అనమాట టైం. ఒక్కోసారి అయితే ఒక 2 hours పట్టింది, ఒక్కోసారి ఒక 5 videos 3 videos అనుకున్నామంటే 2 videos మొత్తం అయిపోతాయి.
థర్డ్ వీడియో కూడా మొత్తం అయిపోద్ది. ఒక లాస్ట్ షార్ట్ ఉండదు చూసారా, అది 1 hour 1.5 hour పట్టింది. అసలు ఎందుకు పడుతుంది ఈ షార్ట్ మనకి, ఎందుకు సాయి మనకి ఇలా పడుతుంది? మనకి మొత్తం 3 వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, లాస్ట్ ఒక 5 minutes ఒక 10 seconds షార్ట్, అది కూడా 10 seconds షార్ట్ కి మనం ఎందుకు, మనకి అంత టైం ఎందుకు పడుతుంది మనకంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. మనకి ఇదంతా వచ్చేస్తుంది కానీ మనకి లాస్ట్ ఎందుకంటే అసలు పంపించడం ఇష్టం లేదా మమ్మల్ని ఏంది అని చెప్పేసి నేను ఒకసారి చాలా సార్లు అడిగాను. మనం మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చేస్తున్నాం, లాస్ట్ రంగాల్లో ఎందుకు డిలే అవుతుంది మనకి, లాస్ట్ అదే అన్న అర్థం కావట్లేదు. నెక్స్ట్ నుంచి మనం చూద్దాం అన్న అంటాడు, మళ్ళీ అట్లాగే కంటిన్యూ అయిపోతాం. చేసేవాళ్ళు మీకేనా ఎక్కడో దగ్గర క్లిక్ అవ్వాలి, ఎందుకంటే సింగిల్ గా ఉన్న వాళ్ళకైతే థాట్ సరిగ్గా రాలేదు, తొందరగా రాలేదు అనుకోవచ్చు. అంటే ముగ్గురు ఉంటారు కాబట్టి ఎక్కడో దగ్గర అరే ఇంతసేపు అంటే అసలు, ఎందుకంటే నెక్స్ట్ వీడియో కూడా ఆలోచించాలి, నెక్స్ట్ వీడియోకి టైం కేటాయించాలి కాబట్టి ఆ లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ కెమెరా మిస్ అవుతుందా, మనుషులు మిస్ అవుతున్నారా, లేదంటే ఫోకస్ మిస్ అవుతుందా, ఇంట్రెస్ట్ మిస్ అవుతుందా అని ఉంటుంది కదా ఇదొకటి. మనం నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీడియో రాగానే అందరూ డల్ అయిపోతారా లేకపోతే ఏంటి ఫస్ట్ లో అలా అనుకునేవాడిని. పోను ఏంటంటే ఓహో తొందరగా అయిపోకూడదేమో, ముచ్చట్లు ఎక్కువైపోతాయి లాస్ట్ రాగానే. ఫస్ట్ అంతా మనకి ఇంట్రెస్ట్ గా ఉంటుంది, లాస్ట్ రాగానే ఇంకా మొత్తం మనకి ముచ్చట్లు ఎక్కువైపోతాయి. ఇట్లా చేసుకుందాం నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తాం, ఇది కంప్లీట్ అవ్వదు నెక్స్ట్ ఏం చేద్దాం ఇదిగో నా నెక్స్ట్ వీడియో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇట్లా అనుకుంటా ఉంటారు అనమాట వాళ్ళు. అట్లా మాట్లాడుకుంటా చిన్నగా మార్నింగ్ 11-11:30 కల్లా మేము స్టార్ట్ అయిపోతాము ఊర్లో ఉన్నప్పుడు. 2:30 ఒక్కోసారి 3 అవుతుంది, ఒక్కోసారి 6. మళ్ళీ మనం బయటకు వచ్చినప్పుడు ఒక 20 kilometers ట్రావెల్ చేసినప్పుడు 6:30 లోపు మొత్తం షూట్ కంప్లీట్ అయిపోద్ది. సరదాగా అట్లా తిరిగేసి వస్తాము, వచ్చేసి ఇంకా వచ్చేసి నేను వర్క్ వెళ్ళిపోతాను అనమాట. నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అయితే కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ ఫుల్ టైం అక్కడ కేటాయిస్తారు. సో హైదరాబాద్ కి వచ్చి ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ అవుతుంది? ఒక 6 months అవుతుంది. 6 months అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అన్ని మీరు అప్లోడ్ చేసేవని హైదరాబాద్ లోనేనా? అవునవును. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాము. నెక్స్ట్ మీ టీమ్ ఓన్లీ క్రేజీ బాయ్సా? ఓకే, క్రేజీ బాయ్స్ తోని క్రేజీ షార్ట్ ఫిల్మ్ అన్నమాట. అంటే ఇంకా సాయి ఎప్పుడు కుదిరిద్దో ఏంటి అందరినీ చూసుకొని. ఓకే, సాయి గారు ఎంత తొందరగా కుదిరించుకొని ఎంత తొందరగా ప్లాన్ చేస్తారో మనకి అంత తొందరగా మేము కూడా వెయిట్ చేస్తాం అవుట్పుట్ కోసం. అంటే ఎలా రిలీజ్ అవుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నెక్స్ట్ ఇంకా అంటే మీరు హ్యాపీగా అరే ఫీల్ అయిన విషయం ఏమైనా ఉందా? అంటే ఇదిరా హ్యాపీనెస్, ఇదిరా లైఫ్లో సంథింగ్ ఉంటుంది కదా. అంటే ఛానల్ పరంగా అయితే మన వీడియోస్ అందరు చూసి అరే ఇదిగో అబ్బాయి అని చెప్పి చెప్తారు కదా, అది చాలా బాగుండిద్ది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే బయటికి చూపించుకోలేం కానీ లోపల వాడు ఎగురుతా ఉంటారు లోపల, ఇంకా సాటిస్ఫై అవుతారు, సూపర్ లక్కీ అని. మొత్తం ఇచ్చింది కూడా సాయియే. దానికి సాయికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు, చెప్పను, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. చాలు థ్యాంక్స్ చెప్పి మనము అదే ఇప్పుడే చెప్పను. అంటే ఇంకా చాలా రీచ్ అవ్వాలన్నమాట, ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి మనకి. ఇంకా ఇది 16 lakhs ఉంది, ఇంకా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. 1 million అంటే యూట్యూబ్ లో చాలా కామన్ అయిపోయింది అన్నమాట. ఓకే, మీరు ఛానల్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది, అందరూ చూసాక ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అంటే ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ లోపల ఎవరు అసలు నేనే అనుకోలేదు అనమాట. అంటే యాక్చువల్ గా మనం 1 millionకి వెళ్తాము తెలుసు. వాళ్ళు 60K ఉన్నప్పుడు నేను ఫస్ట్ వీడియో నేను చూసుకున్నాను, వెళ్ళాను. వాళ్ళ టాలెంట్, సాయి టాలెంట్ అలా ఉంది, నేను ముందలే అనుకున్నా ఇలా ఉంది, ఇలా ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా సరే ఎప్పటికైనా సరే రీచ్ అవుతారు. ఎప్పటికైనా సరే టైం పట్టచ్చు కానీ తొందరగా రీచ్ అయిపోయాం. ఓకే, ఈ మీరు ఎక్కువ సాయి అన్నారు కానీ సాయి వీడియోస్ అసలు చూసారా? అంటే వీడియోలో ట్రెండ్ అవుతుంది కదా సంథింగ్ ఇన్స్టాలో వాటిలో సాయి అంటే ఈ సాయా లేకపోతే ఇంకెవరో సాయా మనకు సంబంధం లేదా? నిజంగా మీ సాయేనా? ఇన్స్టాలో నిజంగా ఫేమస్ అయింది సాయి అని, కొన్ని పేర్లు ఫేమస్ అవుతాయి కదా. అంటే నీకు సాయి పట్టింది సాయి పట్టి నీకు ఎవరైనా కావాలి సాయి దగ్గర. అంటే నీకు ఎక్కువ ఇష్టమైన పేరు ఏంటి? సాయి కదా. అందరూ నీకు ఎక్కువ ఇష్టం లేని పేరు ఏంటి? సాయి. ఎక్కువ సాయి అంటే మీ దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చా సాయి? లేదండి, ఎవరో క్రియేట్ చేసి. అది విన్నప్పుడు ఏమైనా విన్నారా మీరు? అది
విన్నట్టున్నాము అప్పుడప్పుడు మనకి ఉన్నాయి అవి చూస్తూ ఉంటాం. టైం అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు కానీ మాకు మేము వీడియోస్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ షూట్లో అదే మన వాళ్ళ షూట్లో ఉన్నప్పుడు మాకు బ్రేక్ ఉన్నప్పుడు మేము ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఎక్కువే ఉంటాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కువ అక్కడ స్పెండ్ చేస్తాం టైం. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసేది ఎందుకంటే మొత్తం ప్రపంచం దాంట్లోనే అదే చూపిస్తుంది మనకి మొత్తం. మనం ఎక్కడన్నా సరే డౌట్ ఏమన్నా ఉన్నా కూడా మనం పలానా దగ్గర ఎక్కడన్నా సరే ఉంది అంటే సెర్చ్ చేస్తాం గూగుల్లో, చూసేసి మనం ఇంకా ఆడియో ఫంక్షన్ ఏమైనా ఉన్నా కూడా మనం వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట. అక్కడికి వెళ్ళి మన గుంపులో అటు ఇట్లా మనం చూసుకునే కన్నా ఫోన్ లో మన దగ్గరగా మనకు వాళ్ళే చూపిస్తారు, చూసుకోవచ్చు మనం. టైం సేవ్ అవుతుంది, ఎక్కడికి ప్రయాణించిన అవసరం కూడా ఉండదు. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నా వీడియోస్ చూసాక చాలా మంది హ్యాపీ ఫీల్ అయితే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నట్టు. సో ఏమైనా బాధపడిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే మీ లైఫ్ లో? లైక్ అంటే అబ్బా ఇది తీసుకోలేకపోయాను అన్నట్టు ఏమైనా? అంటే తీసుకోలేకపోయాను ఏం లేదు, కానీ మా డాడీ ఉంటే బాగుండేది అనిపించింది ఒక మూమెంట్. అంటే డాడీ ఎప్పుడు? అంటే బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు 3-1 లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఎక్స్పైర్ అయిపోయారు. అతను ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అతను చాలా వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు అనమాట. నేను కాలేజ్ రెడీ అవుతున్నప్పుడు హీరో ఏడి రెడీ ఏమైనా చేశారా వీడియోస్ గానీ లేతే మీ యాక్షన్ ఏమైనా చూపించారా? అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. ఇంట్లో నార్మల్ చూపిస్తారు కదా, లైక్ పలానా ఇంట్రెస్ట్ అనో లేదంటే ఏదో ఒక వేషం వేయడం ఇట్లా చేస్తారు. అప్పటికి నేను ఎస్సీజే అని చెప్పేసి నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్ అయిపోగానే ఎస్సీజే అని చెప్పేసి ఒక ఫిలిం అనేది రాసుకుందాం అనుకున్నా, స్కూల్ కాలేజ్ జాబ్ అని చెప్పేసి. ఓకే. అంటే అది నా లైఫ్ స్టోరీ నేను తీసుకుందాం అని చెప్పేసి ఒక థాట్ అనేది వచ్చింది. దాంట్లో ఒక టైలర్ లాగా ఒక చిన్నది ఏదో తీసి చూపించాను అనమాట. ఉందిరా నీ దాంట్లో టాలెంట్ ఉంది, నీకు ఎంతో నువ్వు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వస్తావులే అని చెప్పేసి అంటా ఉండేవాడు అనమాట. మా నాన్న వెల్డింగ్ పని చేస్తుంటారు అనమాట. అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి 10 మంది చూపిస్తా ఉంటారు, ఏదో మా అబ్బాయి తీసారు చూడని చెప్పేసి చూపిస్తూ ఉంటారా? ఓకే ఓకే. అప్పుడు అది నేను అనుకున్నాను చిన్నది తీస్తేనే అంత సంతోషపడ్డారు. నేను ఇంత 1 మిలియన్ సబ్స్క్రైబర్ లో ఉన్న ఛానల్లో నేను వర్క్ చేస్తున్నానంటే ఇంకెంత ఫీల్ అవుతారన్న. యాక్చువల్లీ మీకు తెలియదు ఏంటంటే మీరు ఇంత వచ్చారా అంటే మీ దాంట్లో మీ ఇంట్లో ఎవరు రాంది మీరు ఒక స్టెప్ వేసి వచ్చారా, లైక్ తెలియకుండానే మీ ఫాదర్ మీ బ్యాక్ నుంచి పుష్ చేస్తున్నారు. సో అందుకనే మీరు ఇంకా ఏమంటారు మేబీ కంపల్సరీ అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మీకు బ్యాక్ స్టెప్ రాలేదు, 1 థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అసలు నిజంగా ఇప్పుడు ఐటీ జాబులు చేసేవాళ్ళు కానీ ఏ జాబులు చేసే వాళ్ళకి అంత టైం కుదరట్లేదు. సీరియస్లీ చెప్పాలి, మీరు ఎంత అలవోకగా చెప్పేశారు నేను జాబ్ చేసుకుంటాను, వీడియోస్ చేసుకుంటాను, మళ్ళీ ఖాళీ టైంలో మా ఫ్రెండ్స్తో వెళ్తాను బయటికి, అండ్ వీకెండ్స్ ఉన్నప్పుడు అంటే దేని దాన్ని ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు బాగానే. సో అది గ్రేట్ థింగ్, అంటే ఇన్స్పైర్ అవుతారు. ఎవరైనా అంటారు కదా నేను జాబ్ చేస్తున్నాను, లైక్ జాబ్ చేస్తున్నాను టైం చాలా మంది అక్కడ చేసి అక్కడ స్ట్రెస్ కి వాళ్ళు చెప్పే వర్క్ కి మొత్తం ఇది ఉండదు అనమాట. అవును, దాంట్లో ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఐటీ జాబ్లు అంటేనే అదొక వేరు. నేను అనుకుంటాను ఇప్పుడు కూడా మా డాడీ నా పక్కనే ఉన్నారు, చేస్తూ ఉంటారు, ఆల్వేస్ ఉంటారు. ఎందుకంటే మీకు ఆల్వేస్ సపోర్ట్ ఉంది, లేకపోతే ఇంతవరకు రారు. లైక్ స్టిల్ ఇక్కడ మనం ఎదురెదురుగా కూర్చొని ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకోం. ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట నాకైతే మాత్రం, ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా నేను మీతో చేస్తున్నది చాలా హ్యాపీగా. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ ఏంటంటే చాలా మంది ఒకటే జాబ్ అని పెట్టుకుంటారు, కంటెంట్ క్రియేట్ లేకనో లేదంటే సగంలో ఆపేయడము. లైక్ మీకు కూడా మంచి సపోర్ట్ సాయి అవ్వచ్చు, సాయి టీమ్ అవ్వచ్చు, దాంట్లో మీరు జాయిన్ అవ్వడం లైక్ అంతా ఏదో డెస్టినీ మొత్తం రాసి పెట్టేసింది. అసలు నాకు మొత్తం ఒకసారిగా ఆలోచించుకుంటే అసలు ఏంటది ఇక్కడ ఎక్కడున్నాను నేను ఒకసారిగా చూసుకుంటే, ఒకసారి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ టంగుటూరు, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ఇన్స్టా, ఎక్కడ ఉన్నాను అసలు ఏంది ఇది మొత్తం నిజమేనా కాదా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి నేను ఆలోచించుకుంటా ఉంటాను, మనం లైఫ్లో ఇన్ని చేసుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నాము, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అసలు నాకు అర్థం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి కొంచెం ప్లానింగ్ అనేది చేసుకోను అనమాట. మనసుకి ఏది అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అది ప్లానింగ్ చేసుకొని అది అవ్వలేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ప్లానింగ్ అనేది ఏం చేసుకోను, మొత్తం చేసుకుంటాను. ప్లానింగ్ చేసుకున్నట్టు ఖచ్చితంగా అది అయ్యిద్ది అంటే చేసుకుంటాను, లేదంటే చేసుకోను. ఆ ప్లానింగ్ లేకపోవడం కూడా జస్ట్ మంచిదే. ఇది ప్లానింగ్ లేకుండా వచ్చేసాను. ఇది నేను యాక్చువల్ గా వచ్చాను, ఫస్ట్ వీడియోకి వచ్చాను, ఒకసారి చూసుకున్నాను, నా ఇంట్రెస్ట్ ఇంకా యాక్టింగ్ అనేది ఇట్లా కాదన్నా, అంటే నాకు కామెడీ చేయడం అనేది నాకు ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను. యాక్చువల్ గా నేను ఎప్పుడు సాడ్ మూమెంట్ కానీ లవ్ లో కానీ సాడ్ లో కానీ ఉంటే
బాగుంటుంది అని చెప్పి సాయి దగ్గరికి వచ్చాక నేను కామెడీ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలని చెప్పేసి నేర్చుకున్నాను అనమాట. ఓకే ఓకే. అంటే మీరు మీది లాంగ్వేజ్ ఎప్పుడైనా వీడియోస్లో వాటిలో వాడారా? లైక్ కొత్త లాంగ్వేజెస్ కానీ? కొత్త లాంగ్వేజ్ అంటే మీలో ఉన్న క్రియేటివ్ని సాయి బయటికి తీసాడు ఎప్పుడైనా? చెప్తుంటాడు, చాలా కూల్గా చెప్తుంటాడు అనమాట. ఏదైనా కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అన్న మీరు ఇలా చేయండి అని కూల్గా చెప్పడమే కానీ ఇప్పుడు కోపపడడం కానీ. పేషెన్స్ ఉంది అయితే, చాలా భరిస్తున్నారంటే సూపర్ నిజంగా సాయి గారు. నిజంగా చాలా. మేము ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు అనుకుంటా నేనైతే మాత్రం. ఎప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టరు ఖచ్చితంగా. మా టీం అంతా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. ఎప్పుడు వీడియోస్ చేయాలి, సాటర్డే సండే చేస్తుంటాం ఊర్లో ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుంది సాటర్డే, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అనేది చూస్తాం, వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఆ వీడియో ఎడిటింగ్ అనమాట. ఇప్పుడు తనది అనంతరం, మా ఊరి పక్క నుంచి అనంతరం అనమాట, అనంతవరం. అక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉంటారు, మాకు చూపించారు అనమాట. ఇక్కడికి రాగానే మేము ఎడిటింగ్ చేసేప్పుడు ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళి మేము చూసుకుంటా ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించారు అనమాట మాకు ఎలా వచ్చింది ఏందని. మాకు అవుట్పుట్ మాకు ఎగ్జైట్మెంట్ ఉండేది. మాకు కరెక్ట్ గా 2:30కి ఫేస్బుక్ లో రిలీజ్ చేస్తారనమాట. సాటర్డే అనుకుంటా, సాటర్డే కాదు వెన్స్డేనో ఎప్పుడో. మేము 2:30కి నేను వెయిట్ చేస్తుంటా, ఎప్పుడు వస్తుంది 2:30 అయింది ఇంకా రాలేదు ఏంది సాయి, 2:30 అయింది ఇంకా వీడియో రాలేదు ఏంది అని చెప్పేసి నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసి అడుగుతా నేను, అన్న ఈ రోజు అప్లోడ్ చేయట్లేదు, రేపు అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి అంటారు. అయిపోయింది ఇంకా. సరే నువ్వు సాయంత్రం ఊరు వస్తావు కదా, ఇక్కడికి వస్తావు కదా, అక్కడ కలిసినప్పుడు నాకు ఒకసారి వీడియో చూపించు అని చెప్పి అట్లా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో 6:30కి రిలీజ్ చేస్తాం అనమాట, షెడ్యూల్ పెట్టేసి. అప్పుడు చూసుకుంటా మేము ఎగ్జైట్మెంట్ ఎంత వరకు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. ఒకసారి 6కి ఆన్లైన్ అవ్వాలి, వర్క్ చేసుకుంటాను, వర్క్ ఆపేస్తాం. ఫస్ట్ వీడియోస్ చూస్తానే అది ఎలా వచ్చింది రిజల్ట్ ఎలా వచ్చింది, మనం ఎలా చేసాం ఏంటన్న దాని గురించి చూసుకుంటాను, కామెంట్స్ చూస్తాను. మనకి ఎవరన్నా సరే ఉంటే మనం కామెంట్ పెడతాము, లేదంటే మనకి మంచి కామెంట్ ఇచ్చిన వాళ్ళకి లైక్ కొట్టేసి ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేసుకోవాలి, ఇప్పుడు వర్క్ టైం అనమాట. ఓకే. అంటే మీరు ఇన్స్టాలో చూస్తే మీ ఆఫీస్ కొలీగ్ వాళ్ళకి చూపిస్తూ ఉంటారా? మా టీఎల్ వాళ్ళు అంతా కూడా మాకేమన్నా ఛాన్స్ అప్పుడే రిఫరెన్స్ కూడా అడిగేస్తారా? ఓకే ఓకే అంతా ఉండేవాళ్ళు. సో చెప్తానన్నా మీకు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఒక ఛాన్స్ అనేది ఇస్తానని చెప్పేసి చెప్తాను. ఓకే. అంటే మనం చేయడానికి వచ్చి మీరు ఒక ఛాన్స్ అడిగేస్తున్నారు అప్పుడే? అడిగారు అంటే మీటింగ్ పెడతారు కదా, మీటింగ్ పెట్టినప్పుడు సరదాగా ఫ్రైడే ఉంటది కదా, గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో అడుగుతుంటే నీ గోల్ ఏంటి, నువ్వేం అవ్వాలనుకుంటా నేను డైరెక్టర్ అని చెప్పాను అనమాట. డైరెక్టర్ అంటే ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, మీరు రాస్తూ ఉంటారా స్టోరీస్ అవన్నీ? ఓకే. అంటే మీరు ఎలా స్టోరీస్ లైక్ రాయడం మీన్స్ ఏంటంటే ఎంచుకోవడం ఎలా తీసుకుంటారు? అంటే నేను పెద్దగా థింక్ చేయను అనమాట, అంటే థింక్ చేసే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకసారి ఎందుకో నైట్ ఒక థాట్ అనేది వచ్చింది. అమ్మాయిలు ఒక విషయం చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే ఒక విషయం చెప్పకుండా, అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చెప్పేస్తే ఆ తప్పుతోనే ఆగిపోద్ది అనమాట. ఆ తప్పుని దాచిపెట్టి ఇంకో తప్పు చెప్పి ఇంకో తప్పు చేసి దాన్ని దాచిపెట్టి అట్లా సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ థాట్ వచ్చింది నాకు. అది ఎలా వచ్చింది ఏంది అనే దాని గురించి మొత్తం రాసుకున్నాను అనమాట. తను అక్కడ వరకు వచ్చింది ఎలా వచ్చింది అలా రాసుకున్నాను ఒకటి. ఓకే. నిజంగా సూపర్ అసలు. అంటే టాలెంట్ ఉంది కానీ నైట్ వచ్చింది, నైట్ 2:30కి వచ్చింది అనమాట, నిద్ర పట్టట్లేదు. 2:30కి వచ్చింది, ఇక్కడికి వచ్చాకే వచ్చింది. 2:30కి వచ్చింది. ఇంటికాడ అయితే అంతసేపు మేలుకొని వచ్చారు కదా, పడుకోమంటారు. ఇక్కడికి వచ్చాక ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంకా ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి బుక్ తీసుకొని పెన్ తీసుకొని మొత్తం 2:30 నుంచి 4:30 వరకు స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాయి. ఇంకా 2 hours లో రాసేసుకున్నారు. ఓకే సూపర్ అండి. అండ్ ఇప్పుడు ఇన్స్టా అనగానే మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వీటిలో ఇన్కమ్ జనరేట్ అయితే అవుతుంది కదా, సో మీకు ఎలా ఉంటుంది? పర్లేదా? పర్లేదండి. అంటే షార్ట్ పర్స్ ఇప్పుడు మనం తీసిన షార్ట్సే కదా, లెంత్ వీడియోస్ కి అన్నట్టు సపరేట్ గా ఉంటుందా? అవును, లాంగ్ వీడియోస్ కి సపరేట్ ఉంటుంది, షార్ట్ వీడియోస్ సపరేట్ ఉంటుంది. షార్ట్స్ కి ఎక్కువ ఇప్పుడు మిలియన్స్ లో వెళ్ళిందంటే ఎక్కువ రాదు, షార్ట్స్ కి ఎక్కువ రావు. లాంగ్ వీడియో అయితే మనకి వ్యూస్ ఎక్కువ ఉంటే మనకి డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి, లైక్స్, దాని గురించి సబ్స్క్రిప్షన్ కూడా మనకి సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే ఓకే. మరి లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారా? లైక్ అంటే అదే దాని గురించే ఇప్పుడు మనము ఇంత
ఇంత ముందుకు వచ్చాం కదా, లాంగ్ వీడియోస్ కూడా చేసుకుందాము అని చెప్పేసి అందుకే రీసెంట్గా మేము సంక్రాంతి వచ్చిందనే షార్ట్ ఫిలిం తీసాము, గమ్ గమ్ అనేసి అనే షార్ట్ ఫిలిం ఒకటి తీసాము. ఓకే ఓకే. అది కూడా చూడండి ఒకసారి, తప్పకుండా చూస్తానండి. ఇప్పుడు చూడలేదు నిజంగానే, ఖచ్చితంగా చూస్తాను. అది కూడా ఫన్నీగా ఉంటుంది, లవ్ ఉంటుంది మొత్తం. ఓకే. అట్లో సాయి అను వేరే అమ్మాయి, నేను, అట్లా మొత్తం చాలా అనుకున్నంత విధంగా రాలేదు. సో పర్లా మనకి మేము అనుకున్నంత ఇదిగా రాలేదు అది. బట్ ఇంక వచ్చిన తర్వాత మనము దాన్ని ఆపలేము. వచ్చింది ఇంకా చేస్తే ఇంకా బాగుండేది కదా అన్నట్టుగా అనిపించింది. పోనీలేండి, ఫస్ట్ ఒకటి అటెంప్ట్ చేస్తే దాన్ని బట్టి ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు సరి చేసుకోవచ్చు దాన్ని. ఓకే. కలీషా గారు, ఏదో కొత్త పేరు పలుకుతున్నట్టుంది. కలీషా గారు ఆలియస్ లక్కీ గారు, మీ దాంట్లో ఎవరు పిలుస్తారు ఎక్కువగా? మేము కలీషాని ఎవరైనా పిలుస్తారా? లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్రెండ్స్లో పిలుస్తూ ఉంటారు. మా టీంలో కలీష్ అన్న స్పష్టంగా పలుకుతారు నా పేరు. ఓ కలీషా. ఓకే. నేనే ఒక్కోసారి సరిగ్గా పలకలేదు అనుకో, నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు లక్కీ అని పిలు. నువ్వు దయచేసి ఆ పేరు అలా పిలుస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి విని నాకు ఏ నేమ్ పెట్టాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదన్నమాట. నాకు బీటెక్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లక్కీ అని పెట్టింది అనమాట పేరు నాకు. సో ఇంకా అది కంటిన్యూ చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి కంటిన్యూ చేస్తాను. ఓకే. అంటే మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుంది? లైక్ బిఫోర్ వీడియోస్, ఆఫ్టర్ వీడియోస్, ఎప్పుడైనా కానీ ప్రెసెంట్? అంటే అది ఎంత నార్మల్ అండి. అంటే మనకి స్కూల్ నుంచి కూడా కొంచెం ఉన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కూడా నీ స్మైల్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది. ఓకే. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మీరు పొజెసివ్ గా, అంటే మనకి 10th లో అలా ఉన్నప్పుడు అంటే మనకి అది అప్పుడప్పుడే కదా, మనకి అప్పుడే యంగ్ గా అప్పుడే వస్తున్నాం కాబట్టి మనకి అప్పుడే అంటే ఆ వయసులో అని అనిపించింది అనమాట. ఓకే ఓకే అని. ఇప్పుడు ఏముందిగా ఇవన్నీ, బాగుందా, సరే ఓకే థ్యాంక్ యూ అంతే, అట్లాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ హెయిర్ బాగుంటే ఏంటి, స్మైల్ బాగుంటే ఏంటి, ముందర మనం బాగుండాలి, దాంట్లో మనం కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే. అంతే. నిజంగానే మీ స్మైల్ బాగుంది, మీ హెయిర్, మీరు చెప్పిన తర్వాత మీ హెయిర్ చూసాను నేను. అప్పుడు ఫేస్ టు ఫేస్ చూసినాక నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మీ స్మైల్ నిజంగా బాగుంది. అంటే అప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదు, ప్రెసెంట్ కూడా అప్పుడు కూడా ఇలాగే ఉండేదండి, ఏం మారలేదు అనమాట. ఓకే అండి. కలీషా గారు, అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ ఇన్స్టాలో వీడియోస్ కానీ మేము చాలా నవ్వుకుంటాము నిజంగానే. సో ఫస్ట్ టైం అసలు మీతో డైరెక్ట్గా చేయడం. అండ్ ఈ ఇంటర్వ్యూసే కాదు, మీరు ఫర్దర్గా మీరు షార్ట్ ఫిలిమ్స్ కానీ డైరెక్ట్ చేసినా కానీ యాక్ట్ చేసినా కూడా వాటి ఇంటర్వ్యూస్లో కూడా ఇలానే ఫ్లూయెంట్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా చాలా మీకు వస్తాయి. ఫ్యూచర్లో కూడా మీకు చాలా గ్రోత్ ఉంటుంది. మీరు అప్పుడు కూడా వెనక్కి నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడ అన్నది కూడా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. లైఫ్ లో జరిగిన అన్ని గుర్తుండిపోతాయి అనమాట. బ్యాడ్ అయినా కూడా గుడ్ అయినా కూడా ఖచ్చితంగా మన మైండ్ లో ఉండిపోతాయి. ఏది ఎరేజ్ అయితే కాదు. ఖచ్చితంగా ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండి. అండ్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. Thank you.